నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 69. ఇంక కథలోకి వెళ్తే రిషి తనకు ఫోన్ ఇచ్చి వెనక్కి తిరిగాడు. కాలికి టేబుల్ తగిలింది. దాంతో అబ్బా అన్నాడు. కృతి కంగారుగా రిషి అంటూ వచ్చి కాలు చూసేసరికి అది గీసుకుని రక్తం వస్తుంది. అది చూసిన కృతి కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. ఇంతలో కరెంట్ వచ్చింది. రిషిని అక్కడే కూర్చోమని చెప్పి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చింది. కాలు కట్టుకట్టింది. నొప్పిగా ఉందా అని అడిగింది. రిషి తన్నే చూస్తూ దగ్గరగా వచ్చి తన గుండె మీద చేయి వేశాడు. దాంతో కృతికి హార్ట్ బీట్ పెరిగింది. నువ్వు చేసిన గాయం కన్నా ఇదేమీ పెద్దది కాదంటూ కృతి కన్నీళ్ల చుక్కల్ని తన మీదే విదిలించి లేచి వెళ్ళిపోయాడు రిషి. రిషి ఆ మాట అనగానే కృతి గుండె ఆగినంత పని అయింది. పైకి లేచి బాల్కనీలోకి వెళ్ళి కూర్చుంది. ఎలా రిషి, నన్ను అంత బాధ పెట్టేలా అనగలుగుతున్నావు? నేను చేసిందే కనబడుతోంది నీకు. మరి నువ్వేం చేయలేదా? మరి మన బేబీ కన్ఫర్మ్ అయి 3 days కాకుండానే వెళ్ళిపోయింది. ఆ పెయిన్ నాకే తెలుసు. నాకు ఇష్టం లేకుండానే ఇక్కడికి వచ్చానా? నేను తినకపోయినా వాచ్మెన్ చేత మిత్ర ఇమ్మన్నదని చెప్పి నీకు బ్రేక్ఫాస్ట్ పంపాను. నేను నీ గురించి ఆలోచించే దానిలో సగం కూడా ఆలోచించడం లేదు నువ్వు. మన బంధం ఇంతేనా అనుకుంటూ కంటికి ధారలా ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది కృతి. ఎంతసేపటికి కృతి రాకపోయేసరికి రిషి వచ్చి కిచెన్లో చూశాడు. తనక్కడ లేదు. బాల్కనీలో చూశాడు. పడుకునుంది. నెమ్మదిగా 2 చేతులతో పైకి లేపాడు. తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. లైట్ ఆఫ్ చేసి తాను కింద పడుకున్నాడు. ఉదయం లేచేసరికి కృతి మంచం మీద ఉంది. రిషి కనపడలేదు. వెళ్ళి చూస్తే వర్కౌట్స్ చేస్తున్నాడు. కాఫీ చేసి తీసుకొచ్చింది. రిషి చూస్తుండగానే అక్కడే పెట్టి వెళ్ళిపోయింది. తీసుకుని తాగాడు. ఇంకంతే. మన చెఫ్ పాప రిషితో మాట్లాడకూడదని ఫిక్స్ అయిందేమో. బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇద్దరికీ చేసింది. రిషికి కనబడేటట్లుగా పెట్టింది. తను రెడీ అయి వెళ్ళిపోయింది. రిషి మేఘా ఫోన్కి కాల్ చేశాడు. రింగ్ అయింది. ఎవరో మగజెన్స్ వాయిస్. హలో, బాస్ కాలింగ్ అని ఉంది, ఎవరు అని అడిగాడు. మా పిఏ మేఘమాలుంటే పిలవండి అన్నాడు రిషి. ఈ ఫోన్ నాకు 3 days బ్యాక్ రోడ్ మీద దొరికిందండి. అవునా, సరే అయితే మీ దగ్గరే ఉంచండి, లేడీస్ వచ్చి తీసుకుంటారు. ఓకే అండి. రిషి మేఘా వాళ్ళ నాన్నసెలకు కాల్ చేశాడు. ఆయన మేఘాకి ఫోన్ ఇచ్చాడు. మేఘా ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, గుడ్ మార్నింగ్ సార్. నీ ఫోన్ ఇంకా రిపేర్ అవ్వలేదా? లేదు సార్, నిన్న కూడా వెళ్ళి అడిగాను. ఇంకో 2-3 రోజులు పడుతుందని చెప్పారు. ఓ అవునా, మరి నువ్వెప్పటి నుంచి వస్తావు? నేను నాకు ఇంకా డీసెంట్గా తగ్గలేదు సార్. ఏ అది నోరేనా? అన్న అబద్ధాలు ఎలా చెప్తున్నావు? రా, నీకుంది అన్నట్లు నీ ఫోన్ రింగ్ అవుతోంది. ఆ ఫోన్ తీసుకుని ఇంకో గంటలో నా ముందు ఉండాలి, లేకపోతే నా సంగతి తెలుసుగా అని కాల్ కట్ చేశాడు రిషి. మేఘ వెంటనే తన ఫోన్కి కాల్ చేసింది. హలో, ఎవరు? ఈ ఫోన్ నాదే, మీకు అడ్రస్ చెప్తాను, కాస్త తెచ్చియండి అంది మేఘ. హలో, కాస్త తట్టుకోండి, ఫోన్ మీది, అవసరం మీది. సో అడ్రస్ నేను చెప్తాను, ఇంకో అరగంటలో అమీర్పేట మెట్రో దగ్గరికి రండి అని కాల్ కట్ చేశాడు అతను. దాంతో ఈ ఫుడ్డీ పాప పరుగు వెళ్ళి వెయిట్ చేసింది. అరగంట దాటినా రాలేదు. ఫోన్ చేసింది. అవతల వ్యక్తి లిఫ్ట్ చేసి, నేను ట్రాఫిక్లో ఇరుక్కున్నాను, ఇంకో 1/2 గంట పడుతుందన్నాడు. 1/2 గంట దాటి అరగంట అయింది, అయినా అయిపో అంతూ లేడు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మేఘాకి రిషి గుర్తొస్తుంటే గుండెల్లో మెట్రో రైలు పరిగెడుతున్నాయి. ఎంతసేపు ఎదురు చూసినా రాలేదు. దాంతో తనకి టెన్షన్ మొదలైంది. అమ్మో, గంట దాటింది, సార్ ఏమంటారో అనుకుంటూ క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కుతుంటే మళ్ళీ తన ఫోన్ నుంచి కాల్. లిఫ్ట్ చేయగానే, ఏమయ్యా బుద్ధుందా, కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని అరిచింది మేఘ. అవతల నుంచి వ్యక్తి, ఏంటమ్మా పోనీలే కదా, ఆడపిల్లవని తెచ్చిస్తుంటే నోరు పారేసుకుంటావా అన్నాడు విశ్వ. లేకపోతే ఇంతసేపా, నేనెవరో తెలుసా అంది మేఘ. గొంతు ఆడవాళ్ళ వాయిస్లో ఉంది కాబట్టి అమ్మాయివేమో అని డౌట్ అన్నాడు విశ్వ. ఓయ్, ఎవడ్రా నువ్వు? నా ఫోన్ మర్యాదగా తెచ్చి, లేకపోతే నీకు మామూలుగా ఉండదు అంది మేఘ. అబ్బచ్చా, సరే అయితే అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. మేఘ మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈలోపు రిషి ఫోన్. సార్ వస్తున్నాను అని కాల్ కట్ చేసి షూటింగ్ స్పాట్కి వెళ్ళింది. భయపడుతూ కార్వాన్లోకి ఎక్కింది. రిషిని చూడగానే గుడ్ మార్నింగ్ సార్ అంది.
నీ ఫోన్ ఇటు ఇవ్వు అన్నాడు కోపంగా రిషి. అసలు కోపంగా ఉన్నప్పుడు రిషిని చూడాలి. పాలుగారే బుగ్గలు ఎర్రగా కమిలిపోయి తీవ్రమైన కంఠస్వరం, చూపుల్లో తీవ్రత. ఆ చూపుకే వెన్నులో నుంచి వస్తుంది భయం తన స్టాఫ్కి. ఎంత బాగా చూసుకుంటాడో, ఇంక తేడా వస్తే అంతే. రిషి మాటకి మేఘ మాట్లాడుతూ ఫోన్ అతను ఫోన్ ఇవ్వలేదు అన్నది. ఎవరు అని అడిగాడు గద్దిస్తూ రిషి. ఫోన్ కొట్టేసినోడు అంది మేఘ. ఫోన్ రోడ్డు మీద దొరికిందని చెప్పాడే నాకు అన్నాడు రిషి. మేఘ ఏం మాట్లాడలేదు. రిషి తలదూకుంటూ అవును, రేపటి నుంచి నా షెడ్యూల్స్ చెప్పు అని అడిగాడు. రేపు రేపు అంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది మేఘ. రిషి దువ్వెనక్కడ పెట్టి నేను చెప్పనా, రేపటి నుంచి నా న్యూ పాన్ ఇండియన్ మూవీ స్టార్ట్ అవబోతోంది. డే బై డే నేను ఆ మూవీకి డేట్స్ ఇచ్చాను. మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు షూటింగ్. కొన్ని రోజుల పాటు ఫర్ ఫస్ట్ టైం మల్టీలింగ్వల్ కాబట్టి డబ్బింగ్ నేనే చెప్పుకుంటాను కాబట్టి ఆ లాంగ్వేజ్లో ట్రైనింగ్. ఆ తర్వాత వరుసగా 8 షాప్ ఓపెనింగ్స్. అందులో ఒకటి చెన్నై, ఒకటి బెంగళూరు, 2 విజయవాడ, ఇంకోటి వైజాగ్, మిగతావి ఇక్కడ. రిషి అలా చెప్తుంటే స్టాఫ్ అంతా రిషినే చూస్తున్నారు. సరే, మనం ప్రస్తుతం చేస్తున్న మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫోన్ నెంబర్స్ చెప్పు అని అడిగాడు రిషి. మేఘకు అర్జెంటుగా అక్కడి నుండి పారిపోవాలనిపిస్తుంది. సరే పోని, అవి కూడా నేనే చెప్పనా అంటూ 98 అని చెప్పి ఇది డైరెక్టర్, 86 ఇది ప్రొడ్యూసర్, 76 ఇది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అవన్నీ విన్న మేఘ నీళ్ళు నమ్ములుతోంది. సరే, నా అకౌంట్ నెంబర్స్ చెప్పు. మేఘ తెల్లముఖం వేసింది. రిషి అవి కూడా అలవోకగా చెప్పేశాడు. స్టాఫ్ అందరూ షాక్. రిషి ఇవన్నీ చూడకుండానే చెప్పాడు. మరి చూడు మేఘ, ఫోన్ ఉంది కదా అని నెంబర్స్ మర్చిపోయావు. మరి ఫోన్ పోయింది, ఇప్పుడేం చేస్తావు? సరే, బై మిస్టేక్ పోయింది. ఆ విషయం నాకు చెప్తే పోయేది. లీవ్ పెట్టావు, అబద్ధాలు చెప్పావంటూ బయటకు వెళ్ళాడు. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది మేఘ. రిషి మేఘ అని పిలవగానే సార్ అంటూ కార్వాన్లో నుండి దిగింది. తన చేతిలో టీ కప్స్ పెట్టి ఇవాళ నుంచి యూనిట్ మొత్తానికి టీ అందించు, అదే నీకు పనిష్మెంట్ అనేసి వెళ్ళిపోయాడు రిషి. రిషి సంగతి తెలుసు కాబట్టి ఎవ్వరూ నవ్వలేదు, ఎగతాళి చేయలేదు. మన ఫుడ్డీ పాప అంతా తిరుగుతూ టీ సప్లై చేసి అలసిపోయింది. ఇంకిక్కడ వినయ్ సంగతి చూద్దాం రండి. వినయ్ 1 మంత్కి ఒకసారి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళొస్తుంటాడుగా. ఆ రోజే దిగాడు. హాస్పిటల్కి హుషారుగా వచ్చాడు. సుప్రజను చూసి వారమైంది. అందుకే రావడం తన క్యాబిన్కే వెళ్ళాడు. సుప్రజ పేషెంట్స్ని చూస్తోంది. వినయ్ తన్నే చూస్తూ నించున్నాడు. పేషెంట్స్ వెళ్ళాక వినయ్ని చూసి హాయ్ బేబీ ఎప్పుడొచ్చావు అని అడిగింది సుప్రజ. అంతే, డాక్టర్ బాబుకు పొలమారింది. ఏమన్నా అని అడిగాడు. ఎప్పుడొచ్చావు అని అడిగాను. అది కాదు, దానికి ముందు హాయ్ అన్నాను. అబ్బా, ఆ రెండింటి మధ్యలో. సుప్రజ చైర్లో నుండి లేచి స్టెథోస్కోప్ని వినయ్ చుట్టూ వేసి దగ్గరకు లాక్కుని బేబీ అన్నాను బేబీ అంటూ కళ్ళ మీద ఊదింది. అంతే, వినయ్ హా అంటూ సుప్రజ మీద పడ్డాడు. సుప్రజ తన లేపి నీళ్లు కొట్టింది. వినయ్ లేచి నువ్వేనా అని అడిగాడు. నేనే, ఏ లేదు బేబీ అంటుంటేను. నువ్వు ఈ 1 వీక్ నుంచి లేవు కదా, నీ గురించి తెలిసింది అంది సుప్రజ. ఆ మాట వినయ్ కంగారుగా ఏం తెలిసింది అన్నాడు. అదే, నువ్వు నా మనసులో తిష్ట వేశావని, నీ ఆబ్సెన్స్ నేను ఫీల్ అయ్యానని. అవునా, ఇంకేం తెలిసింది అంటూ బొగ్గమే చిటికేశాడు. ఐ లవ్ యూ బేబీ అంది సుప్రజ వినయ్ భుజం మీద చెయ్యి వేసి. ఆ మాటకి వినయ్ యాహూ, ఎన్నేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా ఈ మాట కోసం. సరే, నీకేం కావాలో అడుగు ఈ హ్యాపీ మూడ్లో అని అడిగాడు. నాకు ఇప్పుడు ఏమొద్దు, అవసరమైతే అడుగుతానంది సుప్రజ. సుప్పు, మరే ఈవినింగ్ పబ్కి వెళ్దామా అని అడిగాడు వినయ్. సుప్పునా, అదేం పేరు అని అడిగింది సుప్రజ. ముద్దు పేర్లే, ఇంకా చాలా ఉన్నాయి. ఇంతకీ వస్తావా? ఆలోచించి చెప్తాను. సరే, నేను సర్జరీకి అటెండ్ అవ్వాలి పద అంటూ తన చేతిని వినయ్ చేతిలో పెట్టి బయటకు నడిచింది సుప్రజ. వినయ్కి గాల్లో నడుస్తున్నట్లుగా ఉంది. ఏంటో సుప్రజ ఎందుకు ఉన్నట్టుండి అంత ప్రేమ చూపిస్తోందని డౌట్ రాలేదు పాపం వినయ్కి. ఇక్కడ కృతి రిషి వారం రోజులు అదే తంతు. ముందు వారం గొడవలు,
రెండవ వారం మౌన పోరాటం. కృతి కొన్ని పనులు చేస్తే రిషి కొన్ని పనులు చేస్తున్నాడు. శనివారం నైట్ రిషి వచ్చేసరికి కృతి రాలేదు. రోజు చెఫ్ పాపే వంట చేస్తోంది. ఈరోజు నేను చేస్తే పోలా అనుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది అని ఫ్రిడ్జ్ డోర్ తీశాడు. చాలా కూరగాయలున్నాయి. ఆలూ ఫ్రై ఈజీ కదా, చాణక్య తెగ చేసేవాడు. ఇంకో ఐటెం రసం. అబ్బో చాలా కష్టం. సరే ముందు రైస్ పెడదామని రైస్ కుక్కర్లో పెట్టాడు. ఆలు కట్ చేశాడు. యూట్యూబ్ ఓపెన్ చేశాడు. అవును, ఈ రాక్షసుకి ఛానల్ ఉంది కదా, చూస్తే పోలే అనుకుంటూ కృతి పెట్టిన ఛానల్ ఓపెన్ చేశాడు. అది చూస్తూ చేశాడు. పాపం 2 సార్లు చేయి కాల్చుకున్నాడు. ఎట్లాగో కంప్లీట్ చేశాడు. ఆమె గారు 2 ఐటమ్స్ చేస్తుంది, నేను ఒకటే చేశాను. ఎలా? అప్పుడు కాంపిటీషన్లో రైస్తో ఏవో చేసింది, నేను కూడా చేస్తాననుకుంటూ సగం రైస్ తీసి ఫ్రైడ్ రైస్ చేశాడు. ఎస్, రిషిగాడ్ స్టార్ హీరో మాత్రమే కాదు, వంట కూడా బాగా చేస్తాడని విజిల్ వేసుకుంటూ వచ్చి టీవీ ఆన్ చేశాడు. తెలుగు లవ్ సాంగ్స్ పెట్టాడు యూట్యూబ్లో. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తీశాడు. కృతి చాలా రెస్ట్లెస్గా బాగా అలసిపోయినట్లుగా కనబడుతోంది. అన్నట్లు కృతి మాట్లాడడం లేదని మనోడు కూడా మాట్లాడడం లేదు తనతో. కృతి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్తూ ఉంటే రిషి తను తోసుకుంటూ వెళ్ళి తను చూడాలనే తను వండినవన్నీ తన ముందే డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు. అది చూసిన కృతి, ఓహో వండేశాడా, మరి చెప్పి తగలడచ్చుగా అనుకుంది. రిషి 2 ప్లేట్స్లో పెట్టాడు. కృతి వాటర్ బాటిల్స్ తీసింది. తను ప్లేట్ తీసుకుని హాల్లోకి వెళ్ళాడు. కృతి అక్కడ ఒక్కతే కూర్చోలేక వచ్చి రిషి కూర్చున్న సోఫాలోనే చివరకు కూర్చుంది. ప్లేట్లోకి చూస్తూ చేయి పెట్టింది. అప్పుడొచ్చింది. ఏంటి పాట, వీడియో సాంగ్. తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలు, మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమని మత్తులు, ఎన్నాళ్ళైనా నేనుండిపోగలను నీ కౌగిళ్ళలో, నేనెవరన్నది నే మరచిపోగలను చూస్తూ నీ కళ్ళలో. ఇలా సాంగ్ వస్తుంటే ఇద్దరూ తినకుండా టీవీ వైపు చూశారు. కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఆ లిరిక్స్ చాలా కనెక్ట్ అయ్యాయి వాళ్ళకి, వాళ్ళ సిచ్యువేషన్కి. తెలియకుండానే ఇద్దరు ప్లేట్స్ పక్కకు పెట్టేశారు. మరి తర్వాత ఏం జరిగింది నేను ఈరోజు చెప్పనుగా. కీప్ లిజనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుపుతాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.